సంక్రాంతి పండుగ ముగియడంతో వీకెండ్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు నగరవాసులు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై చిట్యాల పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో అక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రయాణం సాఫీగా జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ మళ్లించారు. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను నాగార్జున సాగర్, పెద్దవూర, కొండపల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మరిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. చిట్యాల పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో చిట్యాల నుంచి భువనగిరి గుండా హైదరాబాద్ కు వాహనాలు మళ్లిస్తున్నారు. ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ హైదరాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే డైవర్షన్స్ కూడా అమలు చేస్తూ ఉన్నారు. పండుగ సెలవులు ముగియడంతో నగరాలకు చేరుకోవడానికి పల్లె నుంచి వాహనాలు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తూ ఉన్నారు. ఇప్పటికే రూట్ ప్లాన్స్ కూడా చెప్పడం జరిగింది. చిట్యాల పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్ కు పయనమవుతూ ఉంటారు. పల్లెల నుంచి వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా ఇప్పటికే డైవర్షన్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రూట్ మ్యాప్స్ కూడా సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు.